హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను మీ రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది ఇక తెలంగాణలో పోరాటానికి సయ్యన్నాం రణరంగమే అని నిరూపించాల్సిన బాధ్యత యావత్తు తెలంగాణ ప్రజల మీద ఉంది ఒక్కో నియోజకవర్గం నుండి బయలుదేరుతా ఉంటే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నేను వెళ్ళిపోతా అనే పరిస్థితికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ అందరిదే ఎస్ నేను చెప్పేది అక్షరాల నిజం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మార్పు పేరుతో వచ్చి ఈరోజు అన్యాయంగా బలి అయిపోతున్న ఆటో డ్రైవర్లు పక్కన నేలరాలిపోతున్నారు రైతులందరూ కూడా నేలరాలిపోతున్న పరిస్థితి కళ్ళ ముందు కనబడుతున్న యథార్థమైన సంఘటనలు ఇక ఇంకోవైపు ఎటువైపు చూసినా కూడా బాలికల హాస్టళ్లలో కూడా ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది దేనికి సంకేతం అనేది కూడా ఆలోచించండి యావత్తు తెలంగాణ ప్రజలారా ఎస్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నల్గొండలో పెట్టే సభను విజయభేరి మోగించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది తెలంగాణలో నిజంగానే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా మరో ఉద్యమం అవసరం అనేది గుర్తుపెట్టుకోండి ఎస్ నేను చెప్పేది అక్షరాల సత్యం ఈ రోజు గనక మీరు గనక లేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపెడుతున్న సభకు నేను వెళ్ళట్లేదు అంటే మనం ఇప్పటి వరకు కేవలం మన బంగారు పల్లెంలో దుబ్బనే పోసుకున్నాం ఇక కుక్కలు జంపిన ఇస్తారాకు తెలంగాణలో కాబోతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యులే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామం కాదు ఇది మన యొక్క బతుకుల కోసం మన యొక్క జీవన విధానం కోసం మన భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిలో మనం పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇక చలో నల్గొండకు సంబంధించి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు రానే వస్తారు వచ్చిన తర్వాత ఉద్యమం ఏ స్థాయిలో తారాస్థాయిలో మొదలవుతుందో మీ అందరికీ కూడా తెలిసిన విషయం మొట్టమొదటి తెలంగాణలో మార్పు పేరుతో వచ్చి 6 గ్యారంటీల పేరుతోని 420 హామీలనిచ్చి నిలబడలేని అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరితమైన వాగ్దానాలు మరోవైపు ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి కానీ నీళ్లకు సంబంధించి కానీ అనేక రకాలుగా కూడా తెలంగాణ ప్రజలను ఏ విధంగా హింసిస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పూర్తిగా కూడా రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనంగా చెప్పొచ్చు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరికొన్ని గంటలలో నల్గొండకైతే చేరనున్నారు నల్గొండకు సంబంధించి మరి ఏ విధంగా ఎలా ఉంటుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాలి మొత్తానికి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి తెలంగాణలో జరుగుతున్న వాస్తవమైన కోణాలన్నింటినీ కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న వాస్తవ విషయాలను కూడా మీ అందరి ముందు ఉంచేది కేవలం వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో కేవలం మీరు చేయాల్సిందల్లా ఒకటి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ కానీ దాంతోపాటు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజం అందరూ కూడా మద్దతు తెలపాల్సిన బాధ్యత మీపై ఉంటుంది రైట్ ఇక నేను వార్తల్లోకి వెళ్తా ప్రధానంగా కూడా నిన్న జరిగిన ఒకే ఒకటి 6 అడుగుల బుల్లెట్ దాటికి ఎవరు కూడా తట్టుకోలేకపోయింది AK-47 కూడా పనికి రాకుండా పోయింది ఆ బుల్లెట్ దాని మాటల యుద్ధానికి ఎక్కడికక్కడ పంచుల వర్షం కురిసింది నిండు అసెంబ్లీ సాక్షిగా పూర్తి స్థాయిలో అబద్ధాలను ఏ విధంగా చెప్తున్నారో వాటన్నింటినీ కూడా తేట తెల్లం చేసిండు మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు హరీష్ రావు గారి యొక్క మాటల దాటికి వారి చేతిలో ఉన్న సాక్ష్యమైన పేపర్ను చూసి కనీసం సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఉంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి 5 మంత్రులు ఒకే ఒక్కడు నిన్న అసెంబ్లీలో జరిగిన చెడుగుడు ఒక ఆట ఆడుకున్నాడు అధికార పార్టీని ఎస్ వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పకుండా అవాస్తవాలను అబద్ధపూరితమైన మోసపూరితమైన అంశాలను తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేస్తున్నారంటూ వాటన్నింటినీ కాదు వాస్తవాలు ఇదిగో అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు నిన్న అసెంబ్లీలో చేసిన మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉందో కూడా మీరు అందరూ చూస్తారు రైట్ ఒకసారి ఏం జరిగింది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిండు సభలో హ్యాండ్స్ అప్ ఇటు ఒక్కడు అటు 8 మంది వారవ్వా ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్క గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కోమటిరెడ్డి ఎవరు ఇంకా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇంతమంది ఒకవైపు హరీష్ రావు ఒక్కడు ఒకవైపు
కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింతపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలను వివరిస్తున్న ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఈ పక్కన మాజీ మంత్రి హరీష్ రావు ఒక్కడు, ఈ పక్కన ఇగో ఇంతమంది, అర డజన్కి ఎక్కువ 8 మంది. ఒకసారి మీరు చూడు పూర్తి స్థాయిలో కూడా. సో ఏం జరిగింది నిన్న జరిగింది ప్రతి ఒక్కరు కూడా సభ చూసే ఉంటారు, కానీ వాస్తవాలు కూడా తెలంగాణ సమాజానికి తెలవాలి కదా. కేఆర్ఎంబీపై అర్జెంటుగా తీర్మానం, ప్రాజెక్టులను అప్పగించబోమంటూ కేంద్రానికి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. దేనికోసం అంటే ఈరోజు జరగబోయే నల్గొండ సభను చూసి ఇక మామూలు కాదు, ఒక్కొక్కరికి ఏసీలలో ఉన్నా కూడా చెమటలు పుడుతున్నాయట. అనవసరంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును మనమే గెలుక్కొని మరి మనమే తన్నించుకుంటాను, ఇది అవసరమా అనే కాడికి వచ్చింది నిన్న. ఎస్, నిజం ఇది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, కల్వకుంట్ల చంద్రశేఖరరావును వాళ్ళంతటా వాళ్ళే గెలికించుకొని వాళ్ళంతటా వాళ్ళే తన్నించుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ నల్గొండ సభలో ఉంటుంది కదా, ఒక్కొక్కరికి రణరంగమే, సినిమాను చూపెడతారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, హరీష్ రావుకు సంబంధించి నిన్న మొన్నటి వాళ్ళకు ఏంది చాలామందికి కూడా తెలియని ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. చాలామంది కూడా హరీష్ రావు విషయంలో చాలా రకాలుగా కూడా మాట్లాడిన పరిస్థితి చూసారు. అయితే నేను ఒక క్లారిటీ విషయం ఏంటంటే, మాజీ మంత్రి హరీష్ రావు గురించి విపక్షాలు చాలామంది దాంతో పాటుగా ఎవ్వని నోటికి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ఉద్యమం కోసం 2001 నుంచి 2014 వరకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అదేవిధంగా హరీష్ రావు ఉద్యమాన్ని ఏ స్థాయిలో తారాస్థాయిలో తీసుకువెళ్ళిన వ్యక్తులో మనందరికీ తెలుసు. ఉద్యమ నేతలుగా వాళ్లకు చరిత్రలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇది వాస్తవమైన విషయం. మరి మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి చాలామంది కూడా ఏంది అగ్గిపెట్టే దొరకలేదా అని రకరకాలుగా విమర్శలు చేశారు. మరి ఈ సన్నాసులకు నిజంగా బ్రెయిన్ ఉన్నదా లేదా అనేది వాళ్ళకే వదిలేదు. ఎందుకు అంటే, నేను చెప్పిన ఈ ముచ్చట తర్వాత వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళకి అరికాళ్ళ మెదడు వచ్చిందా, లేకపోతే మోకాళ్ళకి వచ్చిందా, లేకపోతే ఇంకెక్కడికైనా వచ్చిందా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఏం జరిగింది అసలు, హరీష్ రావు ఎందుకు ఈ విషయానికి సంబంధించి చెప్పలేకపోతున్నారు అంటే, ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారంటే, అసలు నిజమేం జరిగింది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. 2001 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం అనేది, ఈ ఉద్యమ చరిత్రను ఎవ్వరూ కూడా చరిత్రలలో కూడా చెరిపివేసిన చెరగని సాక్ష్యాలు చరిత్రలో నిలిచిపోతాయి. అయితే మాజీ మంత్రి హరీష్ రావు మీద, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీద ఒక రకమైన విమర్శలు చేస్తారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఉద్యమ సమయంలో కరీంనగర్లో కేసీఆర్ బయలుదేరుతాడు. అసలు విషయాన్ని చెప్తున్నా, ఈ అగ్గిపేట పంచాయతీ ఈ రోజుతో తేడిపోవాలి. ఇక ఎవడన్నా చెడుగుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కర్ర వాల్సి వాత పెట్టండి. హరీష్ రావు క్లారిఫికేషన్ ఇవ్వకపోయినా తెలంగాణ ఉద్యమంలో జరిగిన వాస్తవమైన యథార్థమైన సంఘటన మీకు చెప్తా. అసలు ఈ అగ్గిపెట్ట పంచాయతీ ఎందుకు వస్తున్నది, మాజీ మంత్రి హరీష్ రావుకు ఎందుకు అగ్గిపెట్ట దొరకలేదని నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అంటే ఏంటిదో తెలియదు, జై తెలంగాణ అంటే ఏ రోజు కూడా ఆ నోటి నుండి రాలే, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అని ఏ రోజు కూడా ఆ నోటి నుండి రాలే. ఆ రోజు ఆంధ్ర బానిసల కింద, ఆంధ్ర వ్యక్తుల దగ్గర బానిసలుగా ఉండి వాళ్ళ బూట్లను మోసిన వాళ్ళు ఆ సన్నాసులు ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమ నేతను గురించి మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది నాకు. ఎస్, వాస్తవం ఇది. అసలు ఏంది అగ్గిపెట్టె పంచాయతీ అనేది ఒకసారి మీ అందరికీ చెప్తా. ఇక్కడ మీ ముందు కనబడుతున్నది ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే, ఉద్యమ నేత, మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఎస్, క్లారిటీ. కరీంనగర్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తలపెట్టడానికి సిద్ధమైన పరిస్థితులలో కరీంనగర్ నుండి సిద్దిపేటలో దీక్ష చేయడానికి అన్నీ సిద్ధమైనవి. అక్కడ వేదికను కూడా ఏర్పాటు చేసిండు. ప్రజలందరూ రాకుండా గుర్రాలతోని, పోలీసులు జీబులతోని, బైక్లతో రకరకాలుగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన బలగాలు మోహరించి కనీసం ప్రజలందరూ కూడా ఇంటి నుండి బయటికి రాకుండా ఉండే అంతగా భయభ్రాంతులకు గురి చేసిర్రు నాడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని కరీంనగర్ నుండి సిద్దిపేటలో ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకు తలపెట్టిలు. ఇక్కడ సభ మొత్తం హరీష్ రావు గారు ఏర్పాటు చేసిళ్ళు. అయితే కరీంనగర్ నుండి సిద్దిపేటకు వచ్చే ప్రాంతంలో ఏం జరిగిందంటే, ప్రజలందరినీ ఒక్కతాటి మీద నిలబెట్టడమే ఒక సాహసం. అలాంటి పరిస్థితులలో ప్రజలందరూ బయటికి రాకుండా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆంధ్ర పాలకులు
ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పోలీస్ వ్యవస్థను, పోలీసులకు సంబంధించిన బలగాలను గుర్రాలతోని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో, సిద్దిపేట నియోజకవర్గాన్ని, సిద్దిపేట పరిసర ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ప్రజలను బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన అది. సో అలాంటి పరిస్థితులలో ఓ పక్కన ప్రజలను అందరినీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యామం చేసే పరిస్థితి, ఇంకోవైపు ప్రజలందరినీ బయటికి రాకుండా చూసేందుకు ఇంకొక రకమైన చర్య కొనసాగుతున్న తరుణంలో ఇక్కడ సభను ఏర్పాటు చేస్తారు. సభా వేదికను కూడా అంతా పూర్తయిపోతుంది. ఇక కరీంనగర్ నుండి కేసీఆర్ సిద్దిపేటకు బయలుదేరుతూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో పోలీసులు సభ దగ్గరికి వచ్చి, సభ దగ్గర ఏంది అంటే సభను కూల్చివేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితులలో హరీష్ రావు చేతిలో బాటిల్ పట్టుకొని మీరు దగ్గరికి వస్తే నేను ఒంటి మీద పోసుకొని కాల్ చేసుకుంటా. ఇది పోలీసులకు హరీష్ రావుకు మధ్య జరిగిన ఒక భీకరమైన యుద్ధమే అనుకోవచ్చు. దాదాపుగా 2.5 గంట 3 గంటలు ఆల్మోస్ట్ వాళ్ళు సభను కూల్చేయాలి. పోలీసుల టార్గెట్ ఏంది అంటే అప్పుడు ఉమ్మడి పాలకుల మధ్య జరిగిన పంచాయతీ ఏంటంటే గుర్రాలతోని ఇతరత్ర పూర్తి స్థాయిలో సిద్దిపేటలో కేసీఆర్ ఏదైతే దీక్ష చేయడానికి సిద్ధపడ్డాడో అలాంటి పరిస్థితులలో ప్రజలందరినీ బయటికి రాకుండా ఓ పక్కన భయభ్రాంతులకు గురి చేస్తూ, ఇంకో పక్కన ఏదైతే సభ ఉందో సభను ఇక్కడ వేదికను కూల్చివేసే ప్రయత్నం చేయాలి. దాని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసిండంటే పూర్తి స్థాయిలో హరీష్ రావు ఏం చేసిండంటే ఆ పెట్రోల్ బాటిల్ తన మీద పోసుకునే ప్రయత్నం చేసిండు. ఎస్, పోలీసులు వచ్చి దాన్ని కూల్చేస్తే ఇంకేముంటుంది. ఇక పూర్తి స్థాయిలో చిందరవందరం చేస్తున్నా అనే తరుణంలో తాను చేసిండు. దేనికోసం చేసిండంటే కేసీఆర్ దీక్ష చేసే సభాస్థలాన్ని కాపాడడం కోసం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆ పోలీసులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా కూడా నిర్విరామం చేసేళ్ళు. చుట్టుపక్కల ఉండే ఓ పక్కన ప్రజలను భయభ్రాంతులం, వాళ్ళ కార్యకర్తలను భయభ్రాంతులకు చేయడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలీసు వ్యవస్థ మీద వాళ్ళ రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండడం, అనేక రకాలుగా ఇబ్బంది పెడితే అప్పుడు ఏదైతే ఆ క్యాన్ పెట్రోలు తన ఒంటి మీద పోసుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికి పోలీసులు శాంతించరు, భయపడ్డారు. ఆ తర్వాత ఆగిపోయారు అంతటితో. దాని తర్వాత కేసీఆర్ గారు నేరుగా సిద్దిపేటకు వచ్చే ప్రయత్నంలో కేసీఆర్ని అరెస్టు చేసి ఇక్కడ నుండి వరంగల్ తీసుకెళ్ళి ఇక అక్కడి నుండి ఖమ్మం మీద అంతా మీ అందరికీ తెలిసిన పంచాయతీ ఇక తెలంగాణ ఉద్యమంలో జరిగింది. ఇక దీన్ని పట్టుకొని మరి ఆ రోజు హరీష్ రావు అదే క్యాన్ కనుక పట్టుకోకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చే పరిస్థితి కనబడకపో. ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాతనే మిత్రుడు శ్రీకాంతాచారి ఒంటిపైన కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య కోసం, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వదలడం జరిగింది. అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. గుర్రాలతోని మరి సిద్దిపేట మొత్తం తిరిపినప్పుడు ఈ విషయాన్ని ఎందుకో మాట్లాడతలేరు అదే అసెంబ్లీలా. ఎందుకంటే అబద్ధాలను మీరు యాత్ర 2 యాత్ర 1 అదే కదా, ఆ ట్రైలర్లా పూర్తి స్థాయిలో నిజాన్ని అబద్ధం 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 అని ఎట్లా చెప్పాలో గట్లా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిజాలను తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ పరిపాలనలో మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది అని అనలే. ఏమని చెప్పిండంటే కేసీఆర్ను గనక గద్దెదించే ప్రయత్నం ఈ ఉమ్మడి పాలకులు ఎట్లనైనా చేస్తారు. మరొకసారి మన యొక్క ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పుకున్నామో వీటి కోసమే మరొకసారి తెలంగాణలో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక కూడా జరుగుతుంది అని చెప్పిండు. గదే కావాలి ఇవాళ, అదే జరుగుతున్నది ఇవాళ. చూసిరు కదా తెలంగాణ ప్రజలారా, ఎవడన్నా హరీష్ రావు గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆయన అన్నాడు కదా ఎంత 200 మీటర్లో 600 మీటర్లు మళ్ళీ ఒక్కొక్కని తొక్కుతే పాతాలలో పోవాలి. గుర్తుపెట్టుకోరు. ఉద్యమ నేతల గురించి ఉద్యమకారుల గురించి ఎవడైనా తప్పుడు మాటలు పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తే ఇక మీరు చేయాల్సింది మీరు చేయరు, తప్పదు అది. ఎందుకు అంటే సిద్దిపేటలో జరిగిన యథార్థమైన సంఘటన ఎవరు చెప్పరు. అగ్గిపేట దొరకలేదా అని హరీష్ రావు మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తారు, బట్టగాల్సి మీద వేసి బదనాం చేసే కార్యక్రమాలు చేస్తారు. పోనీ వీళ్ళు ఆ ప్రశ్నించులోళ్ళు ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా అంటే వాళ్ళకి తెలంగాణ అంటే ఏంటిదో కూడా తెలియదు. ఈరోజు ఒక్కొక్కరు ఏంది అంటే ఎగురుతున్నారు కదా, మామూలు కూడా కదా, ఒకళ్ళు చెంగుని ఎగురుతున్నారు కదా. కోతులు కాక ఆ కొమ్మ మీక కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లా చేస్తుందో ఇలా అసెంబ్లీలో కూడా నిన్న మొన్న గట్లనే చేస్తున్నారు కదా. వాళ్ళకు తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ పరిస్థితి ఏంది, తెలంగాణ ప్రాంతం ఏంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇవన్నీ తెలియదు. ఆనాడు హరీష్ రావు అది పట్టుకోకపోతే ఆడ సభను కూల్చేసి హరీష్ రావును అరెస్ట్ చేసి నానా రకాలుగా బీభత్సం సృష్టించులు. ఆ పోలీసుల ఒత్తిడి ఎట్లుంటుందో తెలుసా. అరే గీ ప్రజలకు గీ ముచ్చట్లు చెప్పనీకి వైఆర్టీవీ పెడితేనే కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించి నానా హంగామా చేస్తున్నారు. ఇంకా అది తెలంగాణ ఉద్యమం.
అది తెలంగాణ ఉద్యమం. ఒక రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కోసం వాళ్ళు ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారో ఎవరికైనా తెలుసా? లేదు. ఆర్థికంగా కానీ మానసికంగా కానీ రాజకీయ పలుకుబడితోని వాళ్ళను ఏ విధంగా పూర్తి స్థాయిలో ఏం చేయాలో ప్రయత్నాలు చేసిలో తెలుసా? ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించిన నయీం గ్యాంగ్ ఉండే అప్పట్లో ఎన్నిసార్లు కేసీఆర్ను ధమ్కి ఇచ్చిండో తెలుసా? ఇదే ఉద్యమ నేతలను అందరినీ అడగండి ఒక్కొక్కరికి ఎట్లా ధమ్కి ఇచ్చిండో. వాస్తవాలు ఈరోజు బయటికి రాకపోతే అనుకోవడం అది మీ మూర్ఖత్వం. ఏంది పిల్లిగాక కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకోవడం అది మీ యొక్క దుర్మార్గమైన చర్య. ఇక ఈ విషయాన్ని పట్టుకొని ఒక్కొక్కడు అగ్గిపెట్ట దొరకలేదా నానా రకాలుగా అనేక పదాలను సంబోధిస్తే ఇష్టం వచ్చినట్టుగా హరీష్ రావును అంటూ ఉంటే ఒక సాటి ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీపై ఉన్నది. రైట్, ఇక నేను నేరుగా కూడా టాపిక్లోకి వెళ్తా. ఒక్కసారి చూడండి, అసెంబ్లీలో ఒక్కడు ఇక్కడ 8 మంది. ఒక్కసారి ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ సర్కార్కు ముచ్చెంటారు. బడ్జెట్పై చర్చను పక్కన పెట్టి మరీ ప్రాజెక్టులపై తీర్మానం. నల్గొండ బీఆర్ఎస్ సభతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి. రాత్రికి రాత్రే శాసనసభ ఎజెండా మార్చిన సర్కార్. గత ప్రభుత్వంపై నెపం వేసేందుకు మంత్రుల విఫలయత్నం. సాధికారికంగా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. జవాబులు చెప్పలేక నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్. రాష్ట్ర శాసనసభలో కేఆర్ఎంబీపై వాడివేడిగా చర్చ. ప్రభుత్వానికి తీటిగా బీఆర్ఎస్ పవర్ పాయింట్. కాంగ్రెస్ ఆరోపణలు పక్కా ఆధారాలతో కౌంటర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. కింది ఫోటో అంటే ఇగో ఇది సోమవారం నాటిది. సాగర్పై 10 ఏళ్లుగా కనిపించని సిఆర్పిఎఫ్ పోలీసులు ఇప్పుడు ఎందుకు పహారా కాస్తున్నారు? కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించకపోతే కేంద్ర బలగాలు ఎందుకు వస్తున్నాయి? ఇది కనిపించే సాక్ష్యం. ఒకసారి చూడండి. ఇక కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించకపోతే బడ్జెట్పై చర్చను పక్కకు నెట్టి మరీ అసెంబ్లీలో చర్చ పెట్టి కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది? ఇది కనిపించని సాక్ష్యం. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి. మీరు 10 ఏళ్ల పాటు ఎవరైనా సాగర్కు సంబంధించి అక్కడికి వెళితే కనీసం ఎక్కడన్నా ఈ ఫోటో కనబడ్డదా? ఈ ఫోటో, ఈ పహార కనబడుతున్న ఫోటో ఎప్పుడన్నా చూసిర్రా? కేంద్ర బలగాలు మోహరించిన పరిస్థితి కనబడుతుంది. మన రాష్ట్రంలో మనం కట్టుకున్న ప్రాజెక్టు, ఇవి మనం తాగే నీళ్లు, మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న జలాశయానికి సంబంధించి ఎక్కడో ఢిల్లీలో ఉన్న కేంద్రం కూడా వచ్చి మన రాష్ట్రం మీద పెత్తనం చేస్తా అంటే ఊరుకుంటామా? ఒకసారి మీరు ఆలోచించాలి. తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా. ఈరోజు ఏదో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్తా. ఒకసారి ఏనూరి సభలో ఎంతసేపు అయినా మాట్లాడతాం. మీలా ప్రిపేర్ కాకుండా రాలేదు, మొత్తం ప్రిపేర్ అయ్యే వచ్చినాం. రాత్రి 12 వరకైనా మేము సిద్ధంగా ఉన్నాం. బట్టలు సర్ది కూడా తెచ్చుకున్నాం. బీపీ లేసినట్లున్నది, బయటికి పోయి గోలేసుకొని రా వెంకన్న కోమటిరెడ్డిని ఉద్దేశించి. ఉన్నదంటే ఉలికెందుకు, ఓపిక పట్టుబట్టన్నా. నువ్వు ఉప ముఖ్యమంత్రివి, కొంచెం ఓపిక తెచ్చుకో. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది. రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలను తరిమితేనే మల్కాజ్గిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు? మీరు 1,000 చూపిస్తే 4,000 మిమ్మల్ని చూపిస్తాయి. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి. గతంలో నల్గొండలో 12 సీట్లకు గాను కాంగ్రెస్వి ఉన్నవి 0. మరవద్దు చరిత్రను. ఇది హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సీఎంలకు ఇచ్చిన డైలాగ్ వారి. ఇక వాళ్ళు ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో వాళ్ళకి అస్సలు అర్థమైతే పాపం వాళ్ళు ఎట్లా అంటే ఇక ఏది పడితే అది మాట్లాడుతున్నారు. రేవంత్ హూందాగా ఉండడం నేర్చుకో. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగా సీఎం రేవంత్ రెడ్డి పదే ఆయన ప్రసంగానికి అడ్డు తగిలేలా రన్నింగ్ కామెంటరీ చేశారు. అలా 4-5 సార్లు కామెంట్ చేయడంతో సీఎం చేష్టలపై హరీష్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారా, నేను కూర్చోవాలా? ఎందుకు అలా రన్నింగ్ కామెంటరీ చేస్తారు? మీరు సీఎం, లీడర్ ఆఫ్ ది హౌస్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? హూందాగా ఉండడం నేర్చుకోండి అంటూ కూడా హితవు పలికిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకసారి చూడాలి మీరు, ఎందుకంటే అబద్ధాలను అందంగా అల్లేటోళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కుర్తిలో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టుకుంటున్నది రేవంత్ సర్కార్. ప్రాజెక్టుల పరాధీనంలో కేసీఆర్ యుద్ధ బేరి మోగించగానే
నల్గొండలో బీఆర్ఎస్ సభ పెట్టగానే ప్రభుత్వానికి దడ మొదలైంది. ఆగ మేఘాలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా కేఆర్ఎంబీపై తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాళేశ్వరం యాత్ర పెట్టుకున్నది. తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులను బీఆర్ఎస్ ఏజెంట్లు అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నది. ఇదంతా చేతులు కాలేక ఆకులు పట్టుకుని కాంగ్రెస్ సర్కారు పడుతున్న ఆపసోపాలకు అద్దం పడుతున్నది. ఇవాళ ఏం చేసిర్రు అంటే ఆల్రెడీ ఇప్పుడు బయలుదేరి 7 గంటలకే బయలుదేరి కదా. ఒకసారి ఆగురు మీకు చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిళ్ళు అంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడే బయలుదేరి వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి ఎక్కడికి పోతున్నారు అంటే నల్గొండ అంటున్నారు. వీళ్ళు ఇటు పోతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి పోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి ఎందుకు పోతున్నారు అంటే ఇప్పటికీ మీడియా వెహికల్ కానీ వాళ్ళందరూ కూడా బయలుదేరిరు. ఇటు మరోవైపు ఏంటంటే నల్గొండలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభ పెట్టాడు. మన నీళ్ళ కోసం యుద్ధ పేరి మోగిస్తున్న పరిస్థితి కనబడదు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఓ పక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నల్గొండలో సభ పెట్టిండు. ఆ సభ తెలంగాణ ప్రజల మీద ఇంపాక్ట్ అవుతుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తే మళ్ళా మనకే భంగపాటు ఏర్పడుతుంది అని వీళ్ళు ఏం చేసిల్లంటే ఇక ఎట్టి పరిస్థితులలో కూడా ఇట్లా ఉండద్దు, ఇంకా మనం ఎట్టి ఉరకాల్సిందే అంటూ కూడా బయలుదేరిలు. ఏడికి బయలుదేరిలు అంటే తెలంగాణ ప్రజలరా మీ అందరికీ తెలుసా, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి బయలుదేరారు. వీళ్ళ పార్టీకి సంబంధించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కలిసి వెళ్ళారు. సరే పోయిర్రు. దేనికోసం పోయిర్రు? నల్గొండలో జరిగే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభ ఏదైతే ఉందో ఆ సభను ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా చూడకుండా, కవరేజ్ ఇవ్వకుండా ఏవైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా ఇటు రేవంత్ రెడ్డిని మాత్రమే చూపించేలా ఒక వ్యూహ రచన చేశారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మీడియా అంతా ఏం చేసిందంటే అటు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడ్డది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభ పెడతా అంటే ఇంత భయం ఎందుకు వస్తున్నది? ఇంత భయం ఏంది? ఈ భయంతో ఏం చేయాలనుకుంటున్నారు? ఈ భయంతో వీళ్ళు చేసేది ఏంది? ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించమని నేను చెప్తున్నా. గతంలో జరిగిన విషయం కానీ, ఇప్పుడు జరుగుతున్న విషయం కానీ, రేపు భవిష్యత్తులో జరిగేది కానీ, నల్గొండ సభ ఏంది మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. లక్షలాదిగా తరలిరాండి. నేను ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాదు, తెలంగాణ వాదులందరికీ చెప్తా ఉన్నా. మీరు ఎవరెవరైతే సభకు పోతారో ఆ సభలో ప్రతి ఒక్కరూ కూడా మీ సోషల్ మీడియా అకౌంట్లను ఓపెన్ చేయండి. మీ ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో లైవ్లు పెట్టండి. దాంతోపాటు వాట్సాప్లలో వీడియోలు పంపిస్తూనే ఉండండి. ఎందుకు అంటే రాష్ట్రానికి సంబంధించిన మీడియా కండ్లకు గంతలు కట్టే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరినీ కూడా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాత్రమే ఏంది అంటే చూపించే ప్రయత్నం చేయండి. కానీ కేసీఆర్ సభను ఎక్కడా కూడా కనిపించకుండా చేయండి అంటూ కుట్రలు కుతంత్రాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రజలారా, దయచేసి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మన ప్రాంతం వాడే మనల్ని మోసం చేస్తే ఎట్లా అనే విషయాన్ని కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి. నేను అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా. ఇగో చెలో నల్గొండ వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు లక్షలాదిగా వెళ్ళే ప్రతి కార్యకర్త కూడా తమ యొక్క సోషల్ మీడియా అకౌంట్లలో పూర్తి స్థాయిలో అక్కడ జరిగే వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయండి. ఎలాగో మీ పక్కన ఇప్పటివరకు శాటిలైట్ ఛానల్ కానీ ఇతరత్ర ఏదీ లేకుండా అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు అంటే ఎక్కడికక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళిర్రు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రమే చూపించమని హుకుం జారీ చేసిరట. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మద్దతుగా నిలిచేదెవరు, మద్దతుగా నిలబడేదెవరు, కష్టకాలంలో కేసీఆర్ వెనుక దన్నుండి నడిచేదెవరు? ఉద్యమ నేతను కాపాడుకుందామా, బీఆర్ఎస్ పార్టీకి భరోసానిద్దామా, తెలంగాణ ప్రాంతంలో మరొక యుద్ధాన్ని మొదలు పెడదామా? ఇది మీ చేతిలోనే ఉంది. ఎందుకు మొదలు పెట్టాలి రంజిత్ అన్న, నువ్వు ఇంత చెప్తున్నావు కదా, అంత అవసరం ఏమున్నది అని అనొచ్చు. సరే, తెలంగాణకు సంబంధించి ఇంత అవసరం ఏమున్నది అంటే ఇగో చెప్తా ఇనుర్రి. ఒకసారి మీరు వినాల్సిన పరిస్థితి. ఎందుకు అబద్ధాలు? ఎవరు అబద్ధాలు చెప్పరు. ఇక్కడ పచ్చి నిజాలు. ఇగో కృష్ణానది జలాలపై కాంగ్రెస్ అబద్ధాలు. ఇక్కడ వాస్తవాలు ఏంది అనేది ఒకసారి చూడండి. కాంగ్రెస్ మొదటి అబద్ధం ఏం చెప్పింది? కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన 6/10/2020 రెండవ అపెక్సల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎప్పుడు? 2020లో కేఆర్ఎంబి, జిఆర్ఎంబి యొక్క అధికార పరిధిని నోటిఫై చేస్తుందని ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని నిర్దేశించిన కేఆర్ఎంబి యొక్క అధికార పరిధి నిర్దేశించబడుతున్నదని కేంద్ర మంత్రి అప్పుడే స్పష్టం చేశారు. ఇక అసలు నిజమేంది అంటే ఒకసారి చూడండి.
రెండో అఫెక్సల్ మీటింగ్లో కేఆర్ఎంబీకి అప్పగించలేదు, ఎందుకంటే విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని అప్పుడు సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన విషయానికి సంబంధించి కూడా లెటర్ చూస్తున్నాం. 6th అక్టోబర్ 2020. ఓకేనా. ఇక కాంగ్రెస్ ఇంకొక అబద్ధం ఏమని చెప్తున్నది అంటే, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు, ఫలితంగా ఈ నోటిఫికేషన్లో అమల్లోకి వచ్చింది. ఈ నోటిఫికేషన్కు అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపే చర్యలను చేపట్టింది అంటూ కూడా చెప్పింది. ఏంది అంటే, కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వం దీన్ని సవాల్ చేయలేదు, ఫలితంగా నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఈ నోటిఫికేషన్ అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వమే అంటే కేసీఆర్ ప్రభుత్వమే మొగ్గు చూపిందని అబద్ధాలను అద్భుతంగా చూపెడుతున్నారు. ఇక అసలు నిజం ఏంటంటే, అప్పటి స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ సెక్రటరీ రాహుల్ బొజ్జా కేంద్రానికి రాసిన లెటర్లో కూడా పొందుపరిచి ఉంది. ఇగో ఇక్కడ చూడండి పూర్తి స్థాయిలో. ఎప్పుడు 19/5/2023లో స్పెషల్ చీఫ్ సెక్రటరీకి సంబంధించి రాసిన లేఖ. ఇక మూడో అబద్ధం ఎంత అద్భుతంగా రాసిరంటే వీళ్ళు 6/5/2022 అండి. దీనిలో 16వ కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ పాల్గొన్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ నిర్వహణ నియమావళి రూల్ ప్రకారం ఖరారు చేసిన వెంటనే ప్రాజెక్టులోని భాగాలను అప్పగించేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డు హామీ ఇచ్చింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఏంది నిజం, దీన్ని అబద్ధాలను ఎంత ఘోరంగా చెప్తున్నారంటే వీళ్ళు. ఇవి అన్నీ ఉన్నాయి, మీకు కావాలంటే ఈ పీడిఎఫ్ను నేను పంపిస్తా. 1 కాదు 2 కాదు. కాంగ్రెస్ దుర్మార్గంగా ఈరోజు ఏంది అంటే తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పే పరిస్థితి కనబడ్డది. సో తెలంగాణ ప్రజలారా, మీరందరూ కూడా నల్గొండకు బయలుదేరాల్సిన ఆవశ్యకత మీపై ఉన్నది. రైట్. ఇక దాంతోపాటుగా మరో అంశం ఏంటంటే, పూర్తి స్థాయిలో కూడా సభ నుంచి మేడిగడ్డకు అసెంబ్లీ వాయిదా వేసి కాళేశ్వరం యాత్ర నేడు 15 నిమిషాల పాటే శాసనసభ 14-15న సభ కొనసాగే అవకాశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇంత అర్జెంటుగా ప్రజా సమస్యల మీద సభ పెట్టాల్సింది పోయి ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోతున్నారు, మేడిగడ్డ దగ్గరికి? సభను 15 నిమిషాలట నడుపుతారట. నేటి సభ 15 నిమిషాలు. రయ్యమని మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి ఎందుకు పోతున్నారు? 14-15న సభ కొనసాగించే అవకాశానికి సంబంధించి కేవలం 15 నిమిషాలు మాత్రమే తెలంగాణ అసెంబ్లీ సభ నడుస్తుందండి. ఆ తర్వాత వీళ్ళు అసెంబ్లీ వాయిదా వేసి కాళేశ్వరం యాత్ర దేనికోసం? నాకు తెలిసినంత వరకు, మీకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దేనికోసం కాళేశ్వరం యాత్ర చేపడుతున్నది? కనీసం ఆ విషయం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? దేనికోసం కాళేశ్వరం యాత్ర పెడుతున్నది అనేది అర్థమవుతుందా? ఏం లేదు. ఇలా తప్పించుకునే ప్రయత్నం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నల్గొండలో సభ పెడతారు. ఆ సభను చూసి ఎక్కడ భయపడాల్సి వస్తుందేమోనని యాత్ర పెట్టుకున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న మీడియా, సోషల్ మీడియా పూర్తి స్థాయిలో డైవర్ట్ కావాలంటే ఈయన ఏదో ఒక పంచాయతీ పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏం చేసిండంటే కవరేజ్ కోసం వాళ్ళందరికీ బస్సులు ఏర్పాటు చేసి ఎక్కడోళ్ళని అక్కడికి సాగనంపే ప్రయత్నం జరుగుతున్నది. అంటే తెలంగాణ ప్రజలారా, ఇక మీరే ఆలోచించండి. కనీసం తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పే పరిస్థితి కూడా లేదు. సరే, ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడరో, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతరత్రని అడుగుతలేను. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి ఈరోజు సభను వాయిదా వేసి మరి కేవలం 15 నిమిషాలే నడిపించి వాయిదా వేసి మరి వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వానికి ఏమొచ్చింది? భువనగిరిలో జరిగినట్టు గిరిజన విద్యార్థినీల ఆత్మహత్య గురించి ఏమన్నా పోతున్నారా? లేకపోతే నిన్న జరిగిన సూర్యాపేట దగ్గర మరో పాప ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఏమన్నా పోతున్నారా? లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకున్న దగ్గరికి ఏమన్నా వెళ్తున్నారా? లేకపోతే ఆటో డ్రైవర్లు నెలరాలిపోతుంటే వాళ్ళ కుటుంబాలకు ఏమన్నా భరోసా ఇవ్వడానికి పోతున్నారా? కాదు. దేనికోసం పోతున్నారంటే భయభ్రాంతులకు గురై పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. ఏంది అంటే ఏదో అడ మేడి పండు జోడు మేలిమై ఉండును, పొట్ట విప్పి జోడు పురుగులుండును అంటారు కదా. గట్ల మేడి పండు లెక్క మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ కాళేశ్వరం యాత్ర చేపడుతున్నాం. ఈ కాళేశ్వరం యాత్ర దేనికోసం అంటే వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. ఫ్యాక్ట్స్ ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు దేనికోసం వీళ్ళు యాత్ర చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర కూడా లేదు. అంటే ఆలోచించుర్రి తెలంగాణ ప్రజలారా. రైట్. చలో నల్గొండ. తెలంగాణ కోసం మరో జల సాధన ఉద్యమం. నేడు జనం చెంతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
మర్రిగూడ బైపాస్లో భారీ బహిరంగ సభ, కృష్ణా ప్రాజెక్టుల కోసం రైతన్న పోరుబాట, కేఆర్ఎంబీకి అప్పగింతపై కథన శంఖారావం, పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు జనం సన్నద్ధం. కృష్ణా జిల్లాలలో న్యాయమైన హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మరోసారి సమరశంఖం పూరిస్తున్నారు. కృష్ణానది ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్గొండ బహిరంగ సభకు స్వయంగా హాజరై ఆయన తన సందేశం వినిపించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న ఈ సభకు దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు తరలివస్తున్నారని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 300 మంది స్టేజ్ మీద కూర్చునేలా 500 మంది సిబ్బందితోని పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏర్పాట్లు అయితే జరిగినాయి. ఇక్కడ ఎక్కడి నుండి అంటే నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి దాంతో పాటుగా అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే మనకున్న సమాచారం వరకు ఇప్పటికే నల్గొండకు చాలామంది కూడా బయలుదేరుతున్న పరిస్థితి కనబడుతున్నదట. అంటే దాదాపుగా ఉదయం నుంచే చాలామంది కూడా సభా ప్రాంగణానికి వెళ్ళేందుకు, ఎందుకంటే తెలంగాణలో మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా మరొక ఉద్యమం రాబోతున్నది కాదు, మరొక ఉద్యమానికి నాంది పలికిలు నేటి రోజునే. ఈరోజు డేటును చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరు. 2/13/2024 తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా మన ప్రాంతంలో మన ప్రాంతవాడు మనల్ని మోసం చేస్తే మనం మరొక పోరాటం చేయాల్సి వస్తుంది అని చెప్పిండు. ఆ పోరాటానికి నాంది ఈరోజు పలికిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో నల్గొండకు సంబంధించి ఇప్పటి వరకు చాలామంది కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సభకు వెళ్ళాలి, కేసీఆర్ సభను విజయవంతం చేయాలి, వాస్తవాలను మీ దగ్గర ఉన్న సోషల్ మీడియాలో లైవ్ పెట్టాలి, అందరికీ చూపెట్టే ప్రయత్నం చూడండి. ఎవరు చూస్తున్నారా ఎవరు చూస్తలేరా కాదు, ప్రతి ఒక్కరి ఫేస్బుక్లో ఈరోజు కేసీఆర్ యొక్క సభ రావాలి. ఎందుకంటే శాటిలైట్ వాళ్ళ యొక్క ఆధీన పేపర్ని అంతా ప్రభుత్వం వశపరుచుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నది. సో తస్మత్ జాగ్రత్త. ఈరోజు టీవీలలో పేపర్లలో మన గురించి వస్తుంది అనుకుంటే అది ఒక మన అనాలోచితమైన చర్య. ఎవ్వరు రాయరు, ఎవరు చూపించరు. మీరు మాత్రమే మీ చేతులలో ఉన్న మొబైల్లోనే శాటిలైట్ ఛానల్ అనుకోర్రి, మీరే జర్నలిస్టులు, మీరే పూర్తి స్థాయిలో కేసీఆర్ సభ దగ్గర జరిగే ప్రతి దాన్ని కూడా లైవ్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళందరూ కాళేశ్వరం యాత్ర పెట్టుకున్నారు ఇవాళ. ఎందుకు అంటే మేము అద్భుతంగా కాళేశ్వరం కేసీఆర్ కడితే పగుల నుంచే మరమ్మతులు చేసి నీళ్ళు అందిస్తాను, కనీసం నీళ్ళు ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితులలో, ఎత్తిపోయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళట ఇలా యాత్ర పెడుతున్నారట. ఏం యాత్ర పెడుతున్నారయ్యా? మీ వల్ల ఏమవుతుందని పెడుతున్నారు? ఇగో కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేపట్టనున్న నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో కనిపించిన జనరేటర్ వాహనం ఇది. 24 గంటల కరెంట్ అని చెప్పే కదా. ఒక అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కాడ జనరేటర్ ఉన్నది. క్లాప్స్. ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. తెలంగాణలో కరెంటు కోతలు పోతున్నాయి అనడానికి నిదర్శనం ఇంతకంటే ఇంకోటి లేదు. తెలంగాణలో కరెంటు కోతలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి మీకు కనిపించదు. సాక్షాత్తు అసెంబ్లీలోనే జనరేటర్ కనబడ్డదంటే ఇక మీరే ఆలోచించరు. ఇంతకంటే ఇంకొకటి ఏముంటుంది చెప్పురు? ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు. రైట్. నేను చాలా రోజులుగా చెప్తూనే ఉన్నా, తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరుగా నేలరాలిపోతున్నారు, మీరు ధైర్యంగా ఉండండి నేను చెప్తున్నా. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా కనీసం చలించిన పాపాన లేదు. దున్నపోతు మీద వాన పడితే ఎట్లుంటుందో ఆ దున్నపోతుకే తెలుసు అన్నట్టు ఈడ తెలంగాణలో రైతాంగం వారితో పాటు ఆటో డ్రైవర్లు నేలరాలిపోతుంటే ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం కాదు కదా, వాళ్ళ ఇంట్లో వ్యక్తులకు ఏమన్నా అయితే మనం తల్లడిల్లిపోతాం. మన ఇంట్లో వ్యక్తులకు మరి మన తెలంగాణ అంటే మన బిడ్డే కదా, మన ఇంట్లోడేటో కదా, మరి మనోళ్ళని మనం రక్షించుకోవాలి కదా. నిమ్మకు నీరెత్త ఎంత దారుణం అంటే ఆటో డ్రైవర్లను ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే పాపం వాళ్ళ కుటుంబాలు చాలా దయనీయమైన అధ్వానమైన స్థితిలో ఉన్నాయి. ఇక ఆ మాటలు అనద్దు వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్తే. నేను చెప్తున్నా కదా, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా ఆటో డ్రైవర్లు కనబడితే మీకు ఎవరైనా ఆర్థికంగా ఉన్న వ్యక్తులు వారికి ఎంతో కొంత సాయం చేయరు. మీరు చేసిన విషయాన్ని మీకు తెలియజేయాలి, 10 మందికి నేను సాయం చేస్తా అంటే ఖచ్చితంగా కూడా 9908572666 అనే నెంబర్ ఉంటుంది. దాంట్లో వాట్సాప్ చేయండి. నేను ఆటో డ్రైవర్లు మరణించిన కుటుంబాల లిస్టు కూడా ఇస్తా. వాళ్ళ ఇంటికి మీరే నేరుగా వెళ్ళండి, నా కెమెరాను తీసుకొస్తా, మీరు సాయం చేసిన వాళ్ళని గొప్పగా చెప్తాడా. పాపం ఇక చూడుర్రి,
గిరాకీ లేక ఆటో కిస్తులు కట్టలేక అవస్థలు. ఆటోను గుంజుకుపోయిన ఫైనాన్స్ సంస్థ 3 రోజుల క్రితం ఉరివేసుకున్న ఆత్మహత్య జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి. ఇక చూడరి, రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్లను ఉరితీస్తున్నది. కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోను తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన ఓ డ్రైవర్ ఉరివేసుకుని బలవనరానికి పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా కోడిమాల్యాల మండలం నమిలికొండలో 3 రోజుల క్రితం జరిగిన విషాదమైన ఘటనకు సంబంధించి చూస్తున్నా. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన బత్తిని మదన్ 37 ఆటో నడుపుకుంటూ తన భార్య కూలీ పనులకు వెళ్తుందట. 2 ఏళ్ల క్రితం ఆ బతుకు తెరువు కోసం పూర్తి స్థాయిలో ఆటోను కొనుగోలు చేస్తే ఈరోజు ఆటోను గుంజుకొని వెళ్తే ఏం చేస్తారు అంటే ప్రత్యామ్నాయం లేదు. చాలామంది మోటార్ ఫీల్డ్కి అలవాటు పడి అంటే దాన్ని నడివి వాళ్ళకి ఇష్టమో లేకపోతే ఆ పని తప్ప ఇంకొకటి ఏది అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అదే పని చేస్తారు. ఈరోజు ఇక ఫైనాన్స్ వాళ్ళు గుంజుకొని పోతే ఏం చేస్తారు? వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత బాధాకరమైన సంఘటన అండి. దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా ఈ ప్రభుత్వానికి చెల్లిస్తలేదంటే ఎంత దుర్మార్గమైన ఎంత కఠినమైన మనసు కలిగిందో ఈ ప్రభుత్వం ఆలోచించింది. కనీసం ఈ మనసుకు ఈ ప్రభుత్వానికి కళ్ళు లేని కబోదులు అనల్లా, కళ్ళుండి చూస్తలేరు అనుకోవాలన్నా. ఏది కంటివేలుగా అమ్మేది? కంటివేలుగా అమ్మ రాసిందా? ఈ కంటివేలుగా అమ్మకి ఇటువంటి ముచ్చట్లు కనబడి ఏమన్నా రాసినావానే? రాయలే. మనకేం గిడ రాసేది ఎప్పటికప్పుడు గిడ పెద్ద శాటభారం వేసి రాసేది. ఎంత దారుణం అంటే ఇక మీరే ఆలోచించి తెలంగాణ ప్రజలారా. సారీ, మొత్తానికి ఆటో డ్రైవర్లకు సంబంధించి దయచేసి నీ అందరికీ చెప్తున్న ఆటో డ్రైవర్లన్నా, మీకు ఏం కాదు, భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. ఈరోజు కష్టం ఉండొచ్చు, ఈరోజు కన్నీళ్ళు ఉండొచ్చు. మీరు బాధ్యత ఉంది మీపై, భరోసాగా మీరు ఉండండి. నేను ఖచ్చితంగా కూడా చెప్తున్నా, ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, మార్పు పేరుతో వచ్చింది, అది మీ ఉసురునే తీస్తున్నది. అది విషయం మీకు కూడా అర్థమైపోయింది. మరో నలుగురికి కూడా చెప్పుర్రి, మళ్ళీ రావాల్సింది బీఆర్ఎస్ పార్టీ వస్తేనే, కేసీఆర్ వస్తేనే మనకు బాగుంటుంది, బుక్కడి బువ్వ దొరుకుతాయి, 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు అని చెప్పుర్రి. లేకపోతే ఈ మార్పు పేరుతో వచ్చిన ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఏం చేయలేదు, గిట్లనే ఉసురు తిత్తది. ఎందుకు ఈ మాటలు అంటున్నావు రంజిత్ అంటే ప్రాణం పోతుంటే దేనికోసం? ప్రత్యేక రాష్ట్రం కోసం ఆల్రెడీ 1200 మంది ప్రాణాలు కోల్పోయినాం, ఇక మళ్ళీ ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? దానికోసమే మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రైట్, ఇక దీంతో పాటుగా నల్గొండ కేంద్రంగా జలయుద్ధం. లోక్సభ ఎన్నికల దగ్గర పడుతుండడంతో తెలంగాణ రాజకీయ పార్టీలు మరోసారి కార్యకలాపాలను వేగం పెంచుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి వేగంగా కోలుకొని పార్లమెంట్ ఎన్నికలలో పట్టు సాధించడానికి బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని అందుకుంది. కాంగ్రెస్ పోటీగా చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది నేను చెప్పిన. నల్గొండ సభకు ఈరోజు ఒక్కొక్కరు వెళ్ళాలి, మీతో పాటు మరో 4గురిని తీసుకెళ్ళి నల్గొండ సభను విజయవంతం చేయర్రి. అక్కడ కేసీఆర్ చెప్పే ప్రతి మాటను మీ సోషల్ మీడియాలలో లైవ్లు ఇవ్వండి. ఈ అసెంబ్లీలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ చెప్పిన విషయాలు అవాస్తవాలు అంటూ కూడా ఇటు కేటీఆర్ కానీ అటు దాంతోపాటుగా హరీష్ రావు కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసిందే. హరీష్ కడియంలా మేము జీవ్ హుజూర్ బ్యాచ్ కాదా అంటూ ఆయన చెప్తున్నాడు. ఎవరు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కొక్కరు మామూలుగా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఎగురుతున్నారట నిన్న అసెంబ్లీలో. రేవంత్ 18 గంటలు పనిచేస్తున్నాడా? వామ్మో, నాకు వయస్సు ఉంది, కష్టపడే సామర్థ్యం ఉంది, మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, ఒకవేళ నీ అందుబాటులో లేకుంటే మా మంత్రివర్గానికి చెప్పండి, మీ సమస్యలు మొత్తం పరిష్కరించే బాధ్యత ప్రభుత్వాన్ని. నేను రోజు 24 గంటలలో 18 గంటలు పనిచేస్తూనే ఉంటాను. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అమ్మ కళ్ళు తిరుగుతున్నాయి ఆయన, నువ్వు అబద్ధాలు చెప్తుంటే మరీ అని ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి. ఏ ముచ్చట్లు చెప్తుండే రేవంత్ రెడ్డి? ఇగో ఇనురా తెలంగాణ ప్రజలారా, నేను చెప్పింది కాదు, ఈయన రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నారట, రోజుకి 24 గంటలలో 18 గంటలు, అవి 4 గంటలు ఇవి 2 గంటలు, అంటే 6 గంటలు నిద్రపోతున్నాడు. అంటే కనీసం ఏ పని తింటలేడు, ఓ బాత్రూమ్ పోదలు ఏం చేస్తలేడు, 18 గంటలు అక్కడ కూర్చొని పని చేస్తున్నాడట. వారవ్వా ఏమి అబద్ధాలయ్యా అని. 18 గంటలు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారట.
దేనికోసం పనిచేస్తున్నావు చెప్పరా అది జరా. రేవంత్ రెడ్డిజీ నువ్వు దేనికోసం 18 గంటలు పనిచేస్తున్నావు అది కూడా క్లారిటీ. ఏం చేస్తున్నావు ఆ 18 గంటలలో? మొదటి క్షణం నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి 18 గంటల పాటు నీ టైం టేబుల్ ఏంది ఒకసారి చెప్పవా? 18 గంటలు పనిచేస్తున్నాడు అంటాను. అయ్యో, ఇది తెలంగాణ ప్రజలకు మాత్రం వింటే ఆశ్చర్యానికే వ్యక్తం చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరు రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారట తెలంగాణ ప్రజలారా. వారెవ్వా, ఏం డబ్బా బ్యాచ్ అండి. 18 గంటలు పనిచేస్తున్నాడట రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి అపాయింట్మెంట్ ఏవో రేవంత్ రెడ్డిజీ, నేను స్వయాన్ వచ్చి నీకు శాల్వా, ఓ బోకే, ఓ దండ, ఇంకేమన్నాయా, ఓ స్వీట్ బాక్స్ అట మామూలు చెప్తాను. ఎందుకంటే 18 గంటలు పనిచేసిన ముఖ్యమంత్రి మేము 7 రోజులే, కనీసం నిన్ను దగ్గర నుండి వచ్చి చూసి సన్మానం చేస్తాం మేము మా తరపున. మామూలు అందరూ వస్తారట. 18 గంటలు పనిచేస్తున్నట. సిగ్గు పోతుంది మనకన్నా చెప్పుకుంటే. మాటలు చెప్పడానికి కూడా ఉండాలి. 18 గంటలు పనిచేస్తున్నాడట. అయ్యో, కాంగ్రెస్ సర్కారు తీర్పై ప్రజలలో తిరుగుబాటు మొదలైంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంతే మరి, కాంగ్రెస్ తీర్పు అయితే ఎప్పుడో మొదలైంది. మొదలుపెట్టింది మళ్ళీ ఎవరు? మళ్ళీ నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ కంటే మొదలుపెట్టింది వైఆర్టీవీ. ఇగో మళ్ళీ చూడాలి. ఇగో ఈ పిల్లగాడు జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలుపెట్టింది మొట్టమొదటిది తెలంగాణలో నేనే. బాజాప్తుగా చెప్తున్నా. ఏ పార్టీలు మొదలు పెట్టక ముందుకే వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసిన. ఎందుకంటే వీళ్ళ పరిపాలన వీళ్ళు చేయలేరు, వాళ్ళకు అర్థమైపోయింది. వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే కాలయాపన చేసే కార్యక్రమాలు చేస్తారు తప్ప వీళ్ళు ఏం చేయలేరు అనేది అర్థమైపోయింది. సో పూర్తి స్థాయిలో మొదలుపెట్టింది నేనే. జగదీష్ రెడ్డి గారు, నేను మొదలుపెట్టిన తర్వాత నా వెనుక పోరాటంలో భాగస్వాములయ్యారు మీరంతా. రైట్. నిండు సభలో అబద్ధాలు. కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో మాటల యుద్ధం. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇయ్యం తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం. సర్కార్లు అన్ని అబద్ధాలేనన్న హరీష్ రావు. ఒక్కో అవాస్తవానికి సవివరంగా క్లారిఫికేషన్. 299 టీఎంసీల వాటాకు ఎలా ఒప్పుకున్నారు? సర్కార్ ప్రశ్న. కాంగ్రెస్ హయాంలోనే చేశారని బీఆర్ఎస్ కౌంటర్. మొత్తానికి 21 సార్లు మైక్ కట్ చేశారు. హరీష్ రావు మాట్లాడుతుంటే పదే అడ్డు తలిగిన అధికార పార్టీ. మధ్యలో మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. సర్కార్ తీరుపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చూడొచ్చు. స్పీకర్ అసహనం. ఆ తీర్మానంపై సభలో హరీష్ రావు మాట్లాడుతుండగా పదే ఎవరు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అడ్డుతలు. దీంతో స్పీకర్ చాలాసేపు ఇబ్బంది పడ్డారు. స్పీకర్ హరీష్ రావు వైపు చూస్తుండగా కుడివైపు నుంచి సీఎం, మంత్రులు లేచి నిలబడ్డారు. వాళ్ళు లేచారనే విషయాన్ని పక్కనే ఉన్న అధికారి పదే ఆయనకు చెప్పడం. అప్పుడు ఆయన సీఎం పేరు, మంత్రుల పేరు పిలిచి మాట్లాడాలని చెప్పడం. చాలాసేపు ఇదే జరగడంతో ఆయన విసుకెత్తిపోయారు. ఒక సందర్భంలో చుప్ అంటూ కూడా తల పట్టుకున్నారు. అయిపోయింది. ఒక సభకు సంబంధించి హూందాతనంగా ఉండాల్సిన వీళ్ళు ఈ సభను ఆగమాగం చేసి పడేసారు. ఇక అర్థం చేసుకోరు. పవర్ కట్స్తో అసెంబ్లీ ఆవరణలో జనరేటర్. ఇక చూసిరు కదా, అసెంబ్లీ ఆవరణకు సంబంధించి జనరేటర్ను తీసుకొచ్చారు. అది కథ. ప్రాజెక్టుల అప్పగింతకు సీఎం అంగీకరించారు. ఆ సమాచారం నా దగ్గర ఉంది. బీజేపీ ఎమ్మెల్యే ఎలైటి మహేశ్వర్ రెడ్డి. ఇక చూసిర్రా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం జనవరిలోనే కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగించడానికి ఒప్పుకున్నారని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఈ అన్న దగ్గర ఉన్నాయట. అన్న నువ్వు బయట పెట్టే. ఇవాళ నల్గొండకు కేసీఆర్, హరీష్ రావుపై కేటీఆర్ ప్రశంసల జల్లు అంటూ కూడా. హరీష్ రావు హీరో, తెలంగాణలో హీరో, గుర్తుపెట్టుకోరి. హరీష్ రావు తెలంగాణకు చాలా అవసరం. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ గుర్తుపెట్టుకోరి. రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ. పొల్లు రేవంత్ రెడ్డిని ఇచ్చింది, మళ్ళీ రేవంత్ దగ్గరికే పోయింది. ఇక బీజేపీలకి ఇలా పెద్ద ప్రశ్న. ఇక బీజేపీలు ఏం మాట్లాడతారో ఇక నాకు తెలియదు కానీ ఇక చూడరు తెలంగాణ ప్రజలారా, ఇది ఏంది కనబడతలేదు కదా మీకు? మేకులు ఏం మేకులు అనుకుంటున్నారు? దేశ రాజధాని సరిహద్దులు బంద్. రైతులు రాకుండా భారీ గేట్లు, ముళ్ళ కంచెలు ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి సిద్ధమైన ప్రభుత్వం. ఇక చూడు, మేకులు గుచ్చిర్రు. రైతులంటే భారతీయ జనతా పార్టీకి ఎంత చిన్న చూపో చూడండి. రైతన్న మీద జులుం ప్రదర్శిస్తున్నారు. నిజమన్నా ఇది? మీరు ఏమన్నా అనుకోర్రి. మళ్ళొక్కసారి ఇగో ఇవన్నీ కనబడుతున్నాయి కదా మీకు చాలా క్లారిటీగా. జూమ్ చేసిన
స్పష్టంగా ఇగో ఇవన్నీ మేకులు ఏంది కాంక్రీట్ అంటే సిమెంటు కంకర కలిపి వేసి దాని మీద మేకులు గుచ్చిరు ఎవల ప్రాణాలు తీయడానికి దేశానికి అన్నం పెట్టే రైతన్న జై జవాన్ జై కిసాన్ దేశానికి రైతన్న వెన్నుముక్క ఈ స్లోగన్లు ఈ డైలాగులు చదువుకునే విద్యార్థుల నుండి మొదలు పెట్టుకొని నేను చెప్తున్నా పండు వృద్ధాప్యుల వరకు ఇవన్నీ నేను చెప్తున్నా చెప్పే మాటలని నీతి సూత్రాలు కేవలం అక్షరాలు పేపర్లకు మాత్రమే పరిమితం అవుతాయి కానీ వాస్తవాలు ఈ దేశంలో లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక మహాత్మా గాంధీ కానీ లేకపోతే భగత్ సింగ్ కానీ ఆనాటి స్వాతంత్రోద్యమకారులందరూ కూడా ఇప్పుడు పుట్టిండే ఈ పరిస్థితులను చూస్తే నాకు తెలిసి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తపు బొట్లు వస్తాయి కావచ్చు ఎంత క్రూరమైన చర్య అంటే చర్చలతోని సామరస్యంగా జరగాల్సిన ఈ అంశాన్ని ప్రభుత్వం రైతులు రాకుండా దేశ సరిహద్దులను ఎక్కడికక్కడ బంద్ చేసి బారిగేట్లు ముళ్ళ కంచెలు ఏందండి ఎక్కడ ఉన్నాం మనం నాకు అర్థమైతలేదు ఆధునిక యుగంలో అడుగు పెట్టినాం ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది అన్నీ ప్రగల్భాలకేనా అరే ఒక రైతన్నను అడ్డుకోవడానికి ముళ్ళ కంచెలు ఇగో సిలువలు ఇవన్నీ ఏంది దేనికి సంకేతం ఇవన్నీ పిల్లలారా చదువుకునే యువతకు నేను మళ్ళీ చెప్తున్నా మీరు చదివే చదువులు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైతే ప్రాక్టికల్గా ఎక్కడ అవి పనిచేసిన దాఖలాలు లేవు నేను ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా మీ దగ్గర ఉంటే ఉపాధ్యాయులు కానీ స్కూల్ విద్యార్థులు కాలేజీలకు కానీ యువతకు కానీ ఎవరైనా ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు భారత రాజ్యాంగాన్ని రచించిన మొత్తం అందరూ కలిపి 289 మంది సహజ ఎంతోమంది ఉంటారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ క్లాజులు బై క్లాజులు మొత్తం చదవండి ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా మేనిఫెస్టోను సిద్ధం చేసి ప్రజల ముందు నా మేనిఫెస్టో ఇది అంటూ చూపెట్టి ప్రజల్లోకి వెళ్ళి గెలిచిన తర్వాత మేనిఫెస్టోలోని పూర్తి అంశాలను ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇప్పటివరకు ఈ దేశంలో అమలు చేసిన దాఖలాలు లేవు సింపుల్గా చెప్తున్నా నేను సో ఈరోజు ముళ్ళ కంచెలు వేసి రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నది దేశ రాజధాని ఢిల్లీలో పోలీసుల పహారాల మధ్య ఏందండి ఇది ఎంత ఘోరమైన విషయం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు ఇంత దారుణమైన విషయాన్ని ఇక మీరు ఎక్కడన్నా చూసిర్రో ఇక చూడలేదో ఇక మీ ఇష్టం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక పోనీ ఈ కంటి వెలుగులలో ఏమైనా ఇచ్చిర్రా అంటే ఇవి రాయడానికి వీల్లేదు వీళ్ళు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఢిల్లీలో 144 సెక్షన్ అంతే ట్రాక్టర్లు ట్రాలీల ఎంట్రీపై నిషేధం లౌడ్ స్పీకర్లు ధర్నాలపై ఆంక్షలు ఎంఎస్ఎస్పీకి సంబంధించి చట్టబద్ధత డిమాండ్కు సంబంధించి నేడు రైతులు ఢిల్లీ చెలో మార్చికు సంబంధించిన అంశానికి సంబంధించి ఇక్కడ పెట్టారు ఇగో కంటి వెలుగు ఒక మూలకేసింది రైతుల గురించి ఇదే తెలంగాణలో జరిగేది ఉంటే ఓ అయ్యా మొత్తం పేజీ అంతా రాసుకోవచ్చు ఏమన్నా పెట్టిందా చిన్నగా రాసుకొచ్చింది అంతే అంత మించి ఏముండదు తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు చూడు చిన్నగా బుత్త అంతా రాసుకొస్తారు వీళ్ళు అంతే ఇక చిన్నగా రాసుకొచ్చి ఇక పోనీ వీళ్ళ దాంట్లో ఏమన్నా రాసిల్లా జ్యోతమ్మ దాంట్లో రాయలే ఇక రాసిల్ ఇక చూడరు సరిహద్దు ప్రాంతాలలో ఢిల్లీ యూపీ సరిహద్దు రోడ్లపై అడ్డుగా ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలు ఎంత బాధాకరం అండి ఢిల్లీ అష్టదిగ్బంధం దేశ రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు నేడు రైతులు చెలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు ఎక్కడికక్కడ బారికేట్ల ఏర్పాటు జాతీయ రహదారులను మూసివేసిన ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు నగరంలోకి ట్రాక్టర్లు ట్రక్లు ర్యాలీల రాకపై నిషేధం 20,000 మంది రైతుల ఆందోళనలో పాల్గొనే అవకాశానికి సంబంధించి చూడురి ఇప్పుడు చెప్పండి ఆ నీతి సూత్రాలు ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఇంకా పార్టీలో కొనసాగుతారో నాకైతే అర్థం కావట్లేదు ఇది బస్తమే సవాల్ సావకపోతే తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా చూడురి దేశానికి రైతు మీరే అంటారు కదా జై జవాన్ జై కిసాన్ దేశానికి అన్నం పెట్టేది రైతన్న దేశానికి వెన్నుముక్క అంటారు కదా చెప్పుర్రిగా అర్జెంటుగా మీరు అందరు రాజీనామా చేయాలి ఆ పార్టీకి ఏంది రైతన్నలు వాళ్ళు మద్దతు ధర అడిగినందుకు మొత్తం గింత దారుణమా అరే సిమెంట్ దిమ్మలేంది
144 సెక్షన్ ఏంది, మళ్ళీ అది నెల రోజుల పాటు. అంటే ఒక నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో లేదు. ఇక ఇంతకంటే దారుణం ఇంకేముంటుందన్నా? ఇగో దశమం ఏమన్నా రాసిందా? దశమం ఏం రాయదు, మొత్తం వీళ్ళ గురించే గప్పాలు కొట్టుడు తప్ప ఏముండదు. ఇక్కడేమో రాసింది చూడురి, శ్రీ చైతన్యపై న్యూ యాక్షన్ ఏంది, అనుమతులు లేకుండా అదనపు తరగతులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన న్యూ యూజ్ నోటీసులతోనే సరిపెట్టిన ఇంటర్మీడియట్ బోర్డు. ఎందుకంటే వాళ్ళకు రాత్రిపూట ఏమైనా బ్యాగులు పోతున్నాయో అడగపోయారు. మీదే కదా ప్రభుత్వం, దశమ్మ రాష్ట్రం కదా చాలా క్లారిటీగా. మరి మొత్తం చెప్పపోయాను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పపోయాను. మొత్తం నీ చేతుల్లోనే ఉంటుంది అంటారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. తెలంగాణ బిడ్డలారా ఆలోచించండి. ఇగో వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో నాలాంటి ఒక ప్రశ్నించే గొంతుక బ్రతకాలంటే మీరు పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ కనబడుతున్న నెంబర్కు నాకు సహాయం కావాలి, దీనికి కాల్ చేయండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా 9908572666 కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేను చేసిన నేరం. దానికి రకరకాలుగా గత దాదాపుగా నెల రోజులుగా నానా మానసిక వేధింపులు పెడుతున్నారు. నెల రోజులుగా మీరందరూ గుర్తుపెట్టుకోరి 9908572666 నెంబర్. ప్రశ్నించే గొంతుకలను మీరు ఖచ్చితంగా కూడా కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి విషయాన్ని వివరిస్తున్న నిజాలను తెలంగాణ బిడ్డలందరికీ కూడా